కమ్యూనిస్ట్ పార్టీగా, మార్క్సిస్ట్ పార్టీగా, ఎర్రగడ్డ పార్టీగా, సిపిఎం పార్టీగా ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల పట్టణాల్లో మండలాల్లో కూడా ప్రచారం చేసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించమని చెప్పి కలెక్టర్ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తామని చెప్పి చెప్పడం కోసమే ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరవాలి. రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం తేడా లేదు. రెండు దోపిడీ తప్ప ప్రజలకు చేసింది లేదు, ఒరిగింది లేదు. వీళ్ళంతా ఆదాయాన్ని చెప్పడం తప్ప, ఆదాయానికి సేవ చేయడం తప్ప. కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, గ్రూప్ ఛార్జీలు పెంచి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. ఒక పక్కన స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఈ రోజు సెల్ ఫోన్ ఎట్లా రీఛార్జ్ చేసుకుంటామో, రీఛార్జ్ అయిపోతే మన సెల్ ఫోన్ పని చేయదు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలా. ఇప్పుడు అదే పద్ధతిలో ఆదాయానికి అప్పగించి స్మార్ట్ మీటర్లు పెట్టారు. అర్ధరాత్రుల్లో కరెంటు పోయినా రేపు కరెంట్ వస్తుంది లేదు, మళ్ళా చిప్ వేసుకోవాలా, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలా. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు ద్రోహం, మోసం అని చెప్పి సిపిఎం పార్టీ చెప్తుంది. చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచాము, కరెంట్ ఛార్జీలు పెంచిన తర్వాత ఏ రకంగా ఎర్ర జెండా ఉద్యమము బస్సీలో జరిగిందో మళ్ళీ ఆ పోరాటాన్ని గుర్తు చేసుకో, లేదంటే ప్రజల మీద వేసేటువంటి విద్యుత్ భారాన్ని తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కందార్ మురళి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్నటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 150 రోజులు పూర్తయింది. ఈ 150 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడు పేదలకు ఉపయోగపడేదనంటే ఈ రోజు దాకా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. 64,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధరలు తగ్గించే పనో, లేదా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పనో, ఇంకేదన్నా తగ్గించే పనులు ఏమన్నా చేస్తారనుకుంటే అవి చేయకపోగా బియ్యం ఈరోజు 85 రూపాయలు అమ్ముడుపోతా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంత ధర పెరిగింది. కందిపప్పు 95 రూపాయలది 180 రూపాయలు ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూరగాయల ధరలు, నూనె ధరలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి. ఈ ధరలు పెరిగినాయని ఏమన్నా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తాడంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు ఏవి అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. అదే మాదిరి దేశంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏమైనా సహాయం చేస్తుందా? వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతుతో ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కానీ ఈ మన మద్దతు ఏమో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. వాళ్ళు ఏమైనా ఈ రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నారంటే ఏమి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఊపిరిగా ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని జిందాల్కి, మిట్టాల్కి, టంటోళ్ళకి అమ్మేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం కేంద్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్రంలో మేమంతా చొక్కాయలు దించుకొని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారో అర్థం కావనటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి స్టీల్ ప్లాంట్, అట్లాంటి దాన్ని అదాని కొట్టేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఏమాత్రం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలే. అదే మాదిరి అడవులు అప్పచెప్పేశారు, తీర ప్రాంతాలు అప్పచెప్పేశారు. అన్నీ కూడా అదాని అదాని అదాని. ఈరోజు కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం ఎవరు? గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. వైసీపీ, తెలుగుదేశం ఈ రెండిటి పాపాల ఫలితమే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరుగుదల. మనకెవరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అర్థం కాల. కరెంటు ఛార్జీలు మనం ఎప్పుడు పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పెరగబోతా ఉంది. కారణం ఏమంటే 6,000 కోట్ల రూపాయలు పెంచుకోవచ్చని చెప్పి విద్యుత్ నియంత్రణ కమిషన్ అనుమతి ఇచ్చేసింది. ఇంకొక 11,000 కోట్ల రూపాయలు పెంచాలని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు పంపితే అది 19వ తారీఖున ఆ తర్వాత విచారణ ఉంది. అంటే ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు వారానికి అనుమతి ఇచ్చి ఇంకొక 11,000 కోట్లు అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు, 17-18,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా
మళ్ళా స్మార్ట్ మీటర్లు అంటారు. స్మార్ట్ మీటర్లు అంటే ఇంత మునుపు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మొబైల్ ఫోన్కి ఎట్లయితే రీఛార్జ్ చేసుకోవాలో స్మార్ట్ మీటర్లకు అట్లా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ ఇంట్లో ఉంటుంది. లేదంటే మనం రీఛార్జ్ చేసుకోలేదనుకోండి, ఫోన్ ఎట్ట మోగబోతుందో ఆ మాదిరే ఇంట్లో కరెంట్ లేకుండా అయిపోతుంది. ఈ రకమైన పరిస్థితికి మేము వ్యతిరేకం అని చెప్పి గతంలో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ మీటర్లని ఆడ కనబడితే ఆడ పగలగొట్టండి అని చెప్పి ఈ రోజు ఇంటింటికి పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదేమైనా న్యాయమా? మీరు ఎన్నికలకు ముందు చెప్పిందేమి ఈ రోజు ఎన్నికల తర్వాత అనుసరిస్తుంది ఏంది అని చెప్పి ఈ రోజు సిపిఎం పార్టీ తరఫున మనం అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమైనా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఈ విషయాలు మాట్లాడుతూ ఉందంటే ఇవిలే తెల్లారితో లేస్తే వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం, లేదంటే సోషల్ మీడియా గురించి నువ్వెంత అంటే నేనంత అని చెప్పి సొక్కాయలు ఇప్పేసి ఒకరినొకరు కొట్టుకునే కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు తప్ప ప్రజలు ఎదుర్కొంటా సమస్యలేమి, ధరలు ఎంత విపరీతంగా పెరిగిపోవడానికి కారణమేమి, లేదా కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు పెరగకుండా అల్లాడిపోతా ఉన్నారు అందరూ అన్ని డిపార్ట్మెంట్లో. ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్క రూపాయి కూడా గత 10 ఏళ్లలో పెంచాల. 10 ఏళ్ళు కాదు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజుల నుంచి ఈ రోజు దాకా ₹1 వేతనం పెరగల. బిల్డింగ్ కార్మికుల గురించి పట్టించుకోరు, లేదంటే ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకోరు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోరు, లేదంటే భూ సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. గతంలో వైసీపీ వాళ్ళు ఒక పద్ధతిలో చేస్తే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇంకొక పద్ధతిలో చేస్తున్నారు. అందరికీ ఉచిత ఇసుక అన్నారు, ఊరికే ఇంటి దగ్గరికి వచ్చి పడిపోతుందని అనుకున్నారు చాలా మంది. గతం కంటే ఈ రోజు రేటు ఎక్కువ పెరిగి 2000, 3000 రూపాయలు అదనంగా వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఉద్యోగస్తులంతా కూడా ఈ ప్రభుత్వం ఓడిపోయి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మనకు జీతాలు పెరుగుతాయి, పిఆర్సీ అనౌన్స్ చేస్తారు, ఐఆర్ వస్తుంది, లేదు ఇంకోటి ఏదో జరిగిపోతుంది అని అనుకున్నారు. అవేమి అమలు కాల, ఏవి చెప్పినట్టువేమి అమలు కాలేదు. ఆఖరికి మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ఉన్నారు, అవి కూడా అమలు కాల. ఏవయ్యా అమలు అవుతున్నాయంటే ఏవి చెప్పకుండా ఈరోజు రాసి పెట్టేస్తున్నాడు. ఆస్తుపాస్తులు అందరికి కూడా అవి అమలు అవుతున్నాయి. ఏంటంటే నల్లమల అడవుల్ని ఈ రోజు టూరిస్ట్ ప్లేసులుగా మార్చేసి అదానికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది. అదే మాదిరి విశాఖపట్నం బీచ్ దగ్గర అక్కడ ఉన్నటువంటి మైన్స్ అన్ని అదానికి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లన్నీ అదానికి కట్టబెట్టేస్తా ఉన్నారు. అదే మాదిరి ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సంపదలు, వనరులు, అది నీళ్ల దగ్గర నుంచి అన్ని రకాల భూమి లోపల ఉండే వాటి దగ్గర నుంచి ఆకాశం దాకా ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో వాటన్నిటినీ ఈ రోజు విచ్చలవిడిగా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఏమైనా ఎన్నికలకు ముందు చెప్పాడా చంద్రబాబు నాయుడు, లేదా పవన్ కళ్యాణ్, లేదా వైసీపీ నాయకులు? ఇట్లాంటివి ఏం చెప్పలా. ఈ రోజు అదానికి ఇచ్చే దాని మీద ఎవడూ మాట్లాడు, ఈ పార్టీలు ఏమి మాట్లాడు. బీజేపీ అయితే ఇంకా దొంగాట్లన్నీ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఒత్తిడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు అమలు చేస్తాడు. అంతమునుపు బీజేపీ ఒత్తిడి చేసింది, ఈ జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు. ఈ రోజు ఈ రకమైన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడింది. అమరావతికి డబ్బులు తెచ్చి మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామనంటే నిజమేనా అనుకున్నాం మనమంతా కూడా. 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు అప్పు తెచ్చి దాన్ని అమ్మకానికి పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని నిర్ణయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదే మాదిరి నారాయణవనం ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూ సమస్య మీద వచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన తారక రామానగర్ లో చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు. ఇంకా బిల్డింగ్ కార్మికులు, టీటీడీ కార్మికులు, రకరకాల వాళ్ళందరూ వచ్చారు. మా సమస్యలు పరిష్కరించడం మహాప్రభు అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వీళ్ళందరి సమస్యల్ని పరిష్కరించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారి ప్రజానుకూలమైనటువంటి విధానాలు తీసుకునేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి సిపిఎం పార్టీ తరఫున నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి మీరందరూ సహకరించాలని మా పార్టీ తరఫున కోరుతూ ఇచ్చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సెలవు. నమస్కారం మిత్రులారా.